ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి డబ్బులు ఇవన్నీ అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్మునేలో చూసారు కదా. మా మామయ్య అయితే అమ్మవారికి పండగ చేస్తున్నారనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంతకీ ఎక్కడో చెప్పలేదు కదా, అమ్మ వాళ్ళ ఊర్లోనే. మామయ్యది కూడా అమ్మ వాళ్ళ ఊరే అనమాట. అమ్మకి ఇద్దరు బ్రదర్స్ అయితే పెద్ద మామయ్య చిన్న మామయ్య ఉంటారు. పెద్ద మామయ్య పండగ జరిపిస్తున్నారనమాట అమ్మ వాళ్ళ ఊర్లోనే. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము. అలాగే నా వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. క్లిక్ చేయగానే నా వీడియోస్ మీరు ఏం చక్కగా చూడొచ్చు అనమాట. ఇంకెందుకు మరి లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఏమో కానీ విలేజ్లో అయితే మాత్రం అమ్మవారికి మొక్కులు మొక్కుకొని పోతును కుట్టుకోవడము, అలాగే ఆడవారి పైన అమ్మవారు రావడము, ఆ టైంలో వాళ్ళు వేపాకులు తినటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తరాలు మారిన ఆచారాలు సాంప్రదాయాలు కూడా మారవు కదండి. ఇవన్నీ కూడా విలేజ్లో అయితే ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరితే అమ్మవారికి ఇలా చేస్తారని అనుకుంటారనమాట. ఇలాంటి పండుగలన్నీ కూడా ట్యూస్డే, సండే అలాగే ఫ్రైడే టైంలో చేస్తారు. ఎందుకంటే ఆ 3 days కూడా అమ్మవారికి చాలా ఇష్టము. అయితే ట్యూస్డే చేసాము కోసం ఊర్లో వాళ్ళని అలాగే మా రిలేటివ్స్ని అందరినీ కూడా పిలిచారు. పండగ స్టార్ట్ అయ్యేసరికి 9:30, 10 అలా అయింది. అందుకే ఈ పండగ ఏ అమ్మవారికో చెప్పలేదు కదా. నేను ఆల్రెడీ పండగ వీడియో అప్లోడ్ చేశాను కదా, మరలమాంబ అమ్మవారు. ఆ అమ్మవారికి ఈ పండుగ అంతా కూడా ప్రతి విలేజ్ లో కూడా గ్రామదేవత అనేది ఉంటుంది కదా. మా ఊరికి మరలమాంబ అమ్మవారు గ్రామదేవత అన్నమాట. ఆవిడకి ఇయర్లీ వన్స్ పండగ అయితే జరిపిస్తారు. అలాగే ఈ మధ్యలో ఎవరైనా ఎలా మొక్కుకుంటే అమ్మవారికి పండగ జరిపిస్తామని అనుకుంటారనమాట. విలేజ్కి ఒకటే కాదండి, అమ్మవారు 7 ఊర్ల వరకు గ్రామదేవత. చిన్నప్పుడు ఎక్కువగా స్పెండ్ చేసిన ప్లేస్ అలాగే మెమొరబుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే టెంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరమే కూడా అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద ఆడుకొని అమ్మవారి టెంపుల్ ఎక్కువగా ఉండేవాళ్ళము. టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఊరంతా కూడా తిరిగేసిన తర్వాత ఇంకా టెంపుల్ కి వచ్చి అమ్మవారి దగ్గర ప్రదక్షిణలు అవి చేసిన తర్వాత పోతునైతే వేశారు. మీ అందరికీ మా మావయ్యని చూపించలేదు కదా, కోళ్ళు పట్టుకున్నారు కదా, అతనే మా మావయ్య. మా మావయ్య ఎప్పుడు మాతో సరదాగా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా మా మావయ్యతో మేము షేర్ చేసుకుంటాము. మరదలు మా మావయ్య కూతురే. మా తమ్ముడికి మా మరదల్ని ఇచ్చి మ్యారేజ్ చేశాము. కూడా వీడియోలో చూసే ఉంటారు. శ్రీ మరలమాంబ అమ్మవారిని చూసి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 12:30 అలా అయ్యింది. అంటే కోలాటం వేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కాసేపు కోలాటం అయితే వేశాను. ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కూడా, ఎందుకంటే లేడీస్ అందరూ కూడా కోలాటం నేర్చుకుంటున్నారు కదా. ఎంచక్క టెంపుల్స్ లోను బయట కూడా కోలాటం అయితే వేస్తున్నారు. కూడా అప్డేట్ అవుతున్నారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. లంచ్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ లో మెనూ వచ్చి ఏంటో షేర్ చేస్తాను. మటన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, రైతా, బిర్యానీ, వడ, స్వీట్ అన్నమాట. చూపించాను మటన్ ఐస్ క్రీమ్ వెరైటీగా ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి. అవి ఉంచు బాబా, మనం తిందాం తర్వాత. ఇది లాస్ట్ వీక్ ట్యూస్డే వీడియో అన్నమాట. నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే కుదరలేదు. ఇంకా భోజనాలు అవి కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా అందరూ కూడా వచ్చారు. ఇంకా లంచ్ అది కంప్లీట్ అయ్యి రిలేటివ్స్ అందరినీ చూసుకునేసరికి 2:30 అలా అయిపోయింది అనమాట. ఇదంతా కూడా టెంపుల్ దగ్గర ఏరియా అన్నమాట. చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళని చెప్పాను కదా. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను.
ఇది యాపిల్ చూసారు కదా, అక్క వాళ్ళ పెట్ అన్నమాట. ఇలా రాగానే ఎలా ఎగురుతుందో పైకి చూసారుగా, చాలా బాగుంటుంది. మాతో బాగా ఆడుకుంటుంది. యాపిల్ చూడు, నా ఫోన్ కా చూడు, వీడియో కా చూడు. యాపిల్ యాపిల్ వీడియో ఇదిగో ఇదిగో చూడు. ఇంకా నైట్ వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప జాబ్ కోసం హైదరాబాద్ అయితే వెళ్తుంది. తనైతే ఫస్ట్ టైం వెళ్ళడము, ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే అందరం కూడా కొంచెం ఎమోషన్ అయ్యాము. వీడియో కూడా తీయడం కుదరలేదు. ఫైనల్ గా ఎలాగో అందరం కష్టం మీద ట్రైన్ అయితే ఎక్కించేసాము. ఇంకా అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.